హాయ్ హలో నమస్తే. మీరు చూస్తున్నారు రైతన్నకి తోడుగా. మీరు వీడియోలో చూస్తున్నారు మొత్తం వరి కోత కోసే మిషన్ అనమాట. ఇది అన్ని ఏరియాలో ఏంటంటే కొంత ఏరియాలో మాత్రం ఎక్కువ ఉపయోగిస్తుంటారు. ఎందుకు ఇది ఉపయోగిస్తుంటారంటే గేదెలకి పశుగ్రాసం కింద అయితే మాత్రం ఆ గడ్డిని అయితే పాడు చేయకుండా అలా మిషన్తో కోస్తారు. ఇంకోటి ఏంటంటే కూలీలు ప్రధానంగా సమస్య ఉన్న ఏరియాల్లో కూడా ఈ మిషన్లు ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఎందుకంటే ఒక గంటకు వచ్చి ఇంచుమించుగా ఎకరం అయితే కోసేస్తారనమాట. స్పీడ్గా నడిస్తే అది నేల ఆరిపోయి ఉంటే ఇలా కోయటం వల్ల ఏంటంటే కిందకల్లా ఉంటుంది, అలా గిడ్డ అనేది ఎక్కువ ఉంటుంది. మామూలు కూలీలు కోస్తున్నట్టు విధానంలో అయితే మాత్రం పైదాకా కోస్తారు కాబట్టి గిడ్డ అనేది ఇంకా తక్కువ వస్తుంది. అందుకని చెప్పి ఇలా కోస్తారు. ఇది ఇలా కోపించుకోవడం వల్ల అయితే మాత్రం రైతులకి తక్కువ ఖర్చుతో అవుతుంది. అలాగే నేల అయితే ఆరుంటే మాత్రం ఈ మిషన్ అయితే తిరుగుతుందని చెప్పొచ్చు. దీన్ని అయితే మాత్రం వరి కోత మిషన్ అని చెప్తారు. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క విధంగా అయితే దీన్ని పిలుస్తారనమాట. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోలో మళ్ళీ పనులు అయితే వేసుకుంటూ వెళ్తుంది. ఇలా వేయటం వల్ల అయితే తొందరగా కూడా ఆరిపోతుంది అనమాట. పని అంతా కూడా దాన్ని ఒక 4వ రోజు కానీ 5వ రోజు కానీ దగ్గరగా పనులు చేసుకుని తర్వాత మొత్తం కట్టేది కట్టించుకోండి. ఇంకెందుకు ఆలస్యం మన ఛానల్ చూసినట్టు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.